సువార్త ప్రకటించని ఎడల నాకు నమ్మకమైన రాయిబారి ఔషధము వంటి వాడు. ఈ వాక్యాన్ని మరలా అందరూ కలిసి ఒక్కసారి బిగ్గరగా ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం. నమ్మకమైన రాయిబారి ఔషధము వంటి వాడు. ఈ మాటలో 3 గుణాలు మనకు కనిపిస్తున్నాయి. మొదటి గుణము నమ్మకమైన వాడు. ఎలాంటి వాడమ్మా? రెండవది రాయబారి. మూడవది ఔషధము వంటి వాడు. ఈ వాక్యము గడిచిన 3 దినాల నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గడిచిన దినము, గడిచిన రాత్రి, అలాగే ఈ పూట కూడా ఈ వాక్యములో నుండి చాలా లోతైన ఆత్మ సంబంధమైన సత్యములు ఆత్మదేవుడు ఈ రాత్రి మనకు ఈ పరిశుద్ధాత్మ కూడికలో బోధించును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యములో మన సంఘములోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డ ప్రవేశించాలని నేను ప్రార్థన చేస్తూ ఉంటా. ఏదో మేడ మీద మేడలు కట్టుకుంటూ పోవాలని కాదు, కానీ ఏదో డబ్బంతా సంపాదించి ఊరంతా వడ్డీలకి మార్చాలని కాదు, కానీ ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యములో కనిపించాలి. ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోవాలి అన్న ఆశ తప్ప మరొక ఆశ నాకు ఉండదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ పరలోక రాజ్యములో ప్రభు అందరినీ చేర్చుకుంటాడా? ఈ పరలోక రాజ్యములో ప్రభు అందరినీ ఉంచుకుంటాడా అని చూస్తే కొన్ని గృహాల్లో ఎక్కడ పడితే అక్కడ డబ్బులు వస్తువులు పెడతా ఉంటారు. ఆ టేబుల్ మీద 50 రూపాయలు ఉంటాయి, ఈ టేబుల్ మీద 100 రూపాయలు ఉంటాయి, అక్కడ ఆ వస్తువు ఉంటుంది, ఇక్కడ ఈ వస్తువు ఉంటుంది. అలాంటి వస్తువులు, అలాంటి ఉన్న ఆ యొక్క ధనము ఉన్న గృహాల్లోనికి అందరినీ లోపలికి రానివ్వరు. అందరినీ కూడా లోపలికి రానివ్వరు. ఎందుకని వారు లోపలికి రాకుండా ఎవరైనా వస్తే వాళ్ళకి కావలసింది ఏదో ఇచ్చి బయటే వారిని పంపించేయటానికి గల కారణం ఏంటంటే, వారు నమ్మకస్తులో కాదు. మాకు తెలియదు కదా. మంచి పిల్లలు ఉంటారు, మంచి పెద్దలు ఉంటారు, చెడ్డవారు ఉంటారు, చేయాడించే అనుభవాలు కలిగిన వారు కూడా ఉంటారు. అందుకని వారిని అక్కడి దాకా కాకోకుండా అక్కడి నుంచి అలాగే పంపుతారు. అయితే ఈ లోకములో ఇంటిలో ఏదో కొద్దిగా ధనం ఉంటుంది, కొద్దిగా వస్తువులు ఉంటున్నాయి. ఎక్కడన్నా ఉంటే ఏదో ఒక ఇంత బంగారపు ముక్కలు ఉంటాయి. ఎంత ఉంటాయి ముక్కలు? ఎంత ఏదో గొప్ప కొట్టు కొంపలు అయితే ఏదో నులకతాడు అంత తాడు ముక్కలు ఉంటాయి. ఏ ముక్కలు అయ్యే? తాడు ముక్కలు. మొన్న ఒక అక్క చెప్పింది, తాడు చేయించుకుందంట. ఏం చేయించుకుంది? తాడు చేయించుకుందంట. ఏం తాడు అది? నాకు తెలియదు, అది మీకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సహోదరి ఎండలో మెరవగై పనికి పోతూ ఉంది. పోవలసినంత అవసరం లేదు కదా,
ఎండలు పెరిగిపోయిన ఆగొచ్చు కదంటే, ఆగన్నా నేను తాడు చేయించుకోవాలంటుంది. ఏం చేయించుకోవాలి? తాడు కోసం పోతుందా? తాడు కోసం పోతుంది. అత్తమామలు చెప్పారు నాకు, అయ్యా ఎండలయ్యా ఆగమనయ్యా, ఆ మనిషి కానీ పోతే పిల్లలు అనాథలైపోతారయ్యా అని అత్తమామలు చెప్పారు నాకు. చెప్పమంటే లేదు నేను తాడు కోసం పోతున్నాను అంటుంది. దేనికోసం? తాడు. దేవునికి స్తోత్రం. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క గృహాల్లో అంతే ఉంటాయి, తాళ్ళు ఉంటాయి, లేదా మొక్కలు ఉంటాయి, ఏదో 100, 400, 500 ఉంటాయి, అంతకు మించే ఉంటాయి. కానీ బంగారు పట్టణములో, దేనిలో? బంగారు పట్టణములో అక్కడ ఎక్కడ చూసినా బంగారమే. దేవునికి స్తోత్రం. ఎక్కడ చూసినా బంగారమే. ఎక్కడ చూసినా బంగారమే. దేవునికి స్తోత్రం. ఆ బంగారు పట్టణములో సంఘమంతా ప్రవేశించాలని, ఈ ప్రాంగణములోనికి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ప్రవేశించాలని నేను ఆశపడుచున్నాను. దేవునికి స్తోత్రం. అయ్యా, నా ఆశ అది తప్ప మరొకటి లేదయ్యా. ప్రతి ఒక్కరూ నీ రాకడలో ఎత్తబడాలి, నీ రాజ్యములో అడుగు పెట్టాలి. నీ రాకడలో ఎత్తబడాలి, నీ రాజ్యములో అడుగు పెట్టాలి. దేవునికి స్తోత్రం. ఆయన రాకడలో ఎత్తబడాలంటే, ఆ రాజ్యములో అడుగు పెట్టాలి అంటే, ప్రకటన గ్రంథము 17 అధ్యాయము 14 వాక్యాన్ని చదువుకుందాం. మీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందునను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ పదమును ప్రతి ఒక్కరూ కలిసి మరొకసారి 14 వాక్యాన్ని చదువుకుందాం. నమ్మకమైన వారై ఉన్నందును తనతో కూడా ఉండిన వారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీతో కూడా చాలామంది ఉంటున్నారు. వారి స్వభావం ఎలాంటిదో, వారి పద్ధతి ఎలాంటిదో, అలాంటి పద్ధతే నీ పద్ధతిగా సమాజం గుర్తిస్తుంది. ఎందుకంటే నీవు వారితో ఉంటున్నావు కనుక. అయితే ఇప్పుడు యేసయ్యతో ఉండేది ఎవరు, ప్రభువుతో ఉండేది ఎవరు అంటే, వారు పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారును. ఎవరంట వాళ్ళు? చెప్పలం. ఎవరంటే వారు? నమ్మకమైన వారు. దేవునికి స్తోత్రం. నమ్మకమైన వారు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నీ ఆశ మంచిదే, నీ కోరిక మంచిదే, నీ కోరికను నేను అభినందిస్తున్నాను, నీ ఆశను బట్టి నేను సంతోషిస్తున్నాను. కానీ చర్చిలోనికి వచ్చి, పండుగ రోజున వచ్చి, పుట్టినరోజున వచ్చి, కులబంతులు జరిగేటప్పుడు వచ్చి కూడి తిని వెళ్ళేవాళ్ళు కాదు ఇక్కడ ఉండేది. ఇక్కడ ఉండేవారు నమ్మకస్తులై ఉండాలి. వారు నమ్మకస్తులని వారి పక్షమున నీవు సాక్ష్యము చెప్పగలవా? దేవునికి స్తోత్రం. అయ్యా, ఈ సహోదరి నమ్మకమైన సహోదరి. అయ్యా, ఈ యవన బిడ్డ నమ్మకమైన యవన బిడ్డ. అయ్యా, ఈ సహోదరుడు నమ్మకత్వమును కలిగి సంఘములో సాక్ష్యము కలిగి ఉన్నాడు.
అని వారి పట్ల నీవు సాక్ష్యం ఇవ్వగలవా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మదేవుడు ఈ రాత్రి నిన్ను అడుగుచున్నాడు. నీ సంఘములో నీవు దైవజనుని ఎదుట, పరిశుద్ధాత్మని ఎదుట ఆ సాక్ష్యమును నీవు కలిగి ఉన్నావా? ఆ సాక్ష్యాన్ని నీవు కలిగి ఉన్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సాక్ష్యము కలిగిన వారు ఎంతమంది? ఈ రోజున చాలామంది మా సంఘం 500 మంది అని చెప్పేవాళ్ళు ఉన్నారు, మా సంఘం 5000 మంది అని చెప్పేవాళ్ళు ఉన్నారు, మా సంఘం 50 మంది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ రోజున అదే సంఘములో ఈ సాక్ష్యము కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఆ సాక్ష్యము ఎవరైతే కలిగి ఉన్నారో వారు మాత్రమే ఆ బంగారు పట్టణములో ప్రవేశించగలుగుతారు. దేవునికి స్తోత్రం. మహాశ్రమల నుంచి తప్పించబడతారు, అగ్నిగుండము నుంచి తప్పించబడతారు. శ్రమల కాలములో వారు ఈ భూమి మీద లేకుండా రహస్య రాకడలో వారు ఎత్తబడతారు. ఆ రాకడ ఎవరికి తెలియదు, ఆ రాకడ ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం. నేను నాతో మోషే ఒక మాట అంటున్నాడు, దేవుడు రాకడ కూడా ఇలాగే ఉంటుంది కదా అని. మేము ఒక అంగడికి దగ్గరికి వెళ్ళాం, అతను ఆ క్షణంలో లేట్, మరొక దగ్గరికి వెళ్ళిపోయాం. మా తర్వాత అంగడి దగ్గర చేసి వెనక్కి తిరిగినప్పటికీ అతను వచ్చి కూర్చున్నాడు. అతను చూసి అంటాడు, అనో దేవుడు రాకడ కూడా ఇట్లాగే ఉంటుంది. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, యేసు వచ్చే వేళయే, యేసు వచ్చే వేళయే వేచియుండుమా, సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా. హల్లెలూయా. నువ్వు సిద్ధపడి ఉండాలి. నువ్వు ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. అది ఏ క్షణమో తెలియదు, ఏ గడియో తెలియదు, ఏ రోజో తెలియదు. ఆయన వస్తాడు. మిద్ది మీద ఉన్నవాడు కిందకి దిగలేడు, పొలములో ఉన్నవాడు ఇంటికి రాలేడు, తిరగలు ఇసురుతున్నవారు పక్కకు తిరిగి ఆ వ్యక్తి చూడలేడు. అది స్పాట్లో జరిగిపోద్ది. పొలములో ఇద్దరు పని చేస్తుంటే ఒక వ్యక్తి మిగిలిపోతాడు, ఒక వ్యక్తి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి ఎక్కడున్నాడని ఎనికినా ఎక్కడ కనిపించడు. పొలమంతా అతనిదే, పొలమంతా అతనిదే. ఇద్దరు కలిపి పిండి ఇసురుకుంటా ఉన్నారు. 5 కేజీలు పోసారు, నీకు 2.5 కేజీ, నాకు 2.5 కేజీ అని ఇసురుకుంటా ఉన్నారు. ఏంటమ్మా తిరగలు తెలుసా మీకు? మొన్న ఒక దగ్గర అక్క దగ్గర ఉంటే, అక్క ఈ తిరగలు నాకు కావాలి, చర్చి దగ్గర పెడితే పిల్లలకి ఇది చూపిస్తూ ఉంటాను అక్క, లేకపోతే అంటే అక్క తీసుకెళ్ళమని తీసుకురావాలి చిరుగలి. వాళ్ళు ఇసురుకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒక ఆమె ఇసురుతా ఉంటే ఏమంటుందంటే, పంపకాలు పంచేటప్పుడు నేను బాగా ఇసురుతున్నాను కాబట్టి, నాకు ఎక్కువ మంది పిల్లలు కాబట్టి నేను పావుసేరు ఎక్కువ లాక్కోవాలనుకుంటున్నాను. పిల్లలు గల వాళ్ళకి ఆశ ఉండాలి కదమ్మా. మరొక తల్లి ఏమనుకుంటుందంటే, ఏసై వస్తే నేను వెళ్ళిపోతాను, ఏసై రాకపోతే తింటా, ఏసై రాకపోతే రాకడ ఆలస్యమైతే చక్కగా దీన్ని అప్పం చేసుకున్నావు, రొట్టె చేసుకున్నావు, జావ చేసుకున్నావు, తింటా, ఏసై రాకడ వస్తే వెళ్ళిపోతా. దేవునికి స్తోత్రం అని ఆ సహోదరి ఆలోచనతో ఉంటే, ఈ సహోదరి ఈ ఆలోచనతో ఉంటే, ఈ సహోదరికి 5 కేజీలు పిండి మిగిలిపోయింది, ఆ సహోదరి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఎవరు వెళ్ళిపోయారు అని చూస్తే అందరూ పోలా,
పాటలు పాడిన వాళ్ళందరూ పోలా, చర్చికి పోయే వాళ్ళందరూ పోలా, బైబిల్ పట్టుకుని మేము క్రైస్తవులం అని చెప్పేవాళ్ళందరూ పోలా. నమ్మకమైన వారందరూ వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. ఈ పూట ఆత్మదేవుడిని అడుగుతున్నాడు, నీవు నమ్మకస్తురాలువేనా? నీవు నమ్మకస్తుడివేనా? దేవుడు నీకు అప్పగించిన మహిమ కలిగిన పరిచర్య నువ్వు బాధ్యత కలిగి భారము కలిగి చేయగలుగుతున్నావా? దేవునికి స్తోత్రం. ఎవరైతే ప్రభు అప్పగించిన పని, ఎవరు అప్పగించిన పని బాధ్యత కలిగి చేస్తారో, భారము కలిగి చేస్తారో వారు నమ్మకస్తులు. ఈ రోజున సంఘములో దైవజనుడు ఉన్నాడు, దైవ సేవకులు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. ఏ ఒక్కరు సామాన్యమైన వారు కాదు, ప్రతి ఒక్కరూ ఘనమైన పాత్రలే, ఘనమైన పాత్రలే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీ గృహములో అవసరం లేనిది ఏదైనా ఒకటి ఉందా నాకు చెప్పండి. అది బంగారపు వస్తువు కావచ్చు, అది చెక్కది కావచ్చు, మట్టిది కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అవసరమే. అలాగా దైవజనులు సంఘానికి అవసరం, సంఘ పెద్దలు సంఘానికి అవసరం, సంఘములో ఉన్న ప్రతి విశ్వాసే సంఘానికి అవసరం. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు నీకిచ్చిన పరిచర్య, యేసయ్యా ఈ సంఘములో నాకేమి బాధ్యతను అప్పగించావు, నా స్థితి కొలది, నా శక్తి కొలది నేను చేయగలిగినది అయ్యా, దానిని నేను నమ్మకముగా చేయాలి. దానిని నేను నమ్మకముగా చేయాలి. అది చిన్న పని కావచ్చు, అది పెద్ద పని కావచ్చు. అశ్రద్ధ లేకుండా, ఏమి లేకుండా అమ్మా, అశ్రద్ధ లేకుండా శ్రద్ధతో నేను చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, రాజమండ్రి ప్రాంతంలో సువార్త సభలు అని దైవజనులు చెప్పారు. ఏమని చెప్పారు? సువార్త సభలని. చాలా దూరములో యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన ఒక కుటుంబం ఉంది. భర్త యేసు ప్రభు అంటే ఎగిరి దూకేస్తాడు, ఇష్టము లేని వ్యక్తి. భార్య ఆశ ఏమిటంటే, అయ్యా నేను దేవుని మందిరం వెళ్ళగలిగినంత దూరంలో నాకు లేదు. రాజమండ్రి ఆ గ్రామము నుంచి రావాలంటే బోటు ప్రయాణము చేసి రావాలి. ఏ ప్రయాణము? అప్పుడు పోలవరం బ్రిడ్జ్ కడుతున్నారు, ఆ ప్రాంతాల్లో ఆ గ్రామం. ప్రతి వారము సహవాసములోనికి వచ్చేంత పరిస్థితులు లేకపోయినా, అప్పుడు యూట్యూబ్ లైవ్లు, ఈ సోషల్ మీడియా లైవ్లు లేకపోయినా ఆమె హృదయము దేవునితో పెనవేసుకొని ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరితో పెనవేసుకొని ఉంది? దేవునితో పెనవేసుకుని ఉంది. దేవునికి స్తోత్రం. పెన వేసుకుని ఉంటే నేను ఆయన చేతిలో ఒక ఘనమైన పాత్రగా వాడుకోవాలి. నన్ను వాడుకో ప్రభు, నన్ను ఏ విధముగానైనా వాడుకో ప్రభువా. అప్పటికే ఆమెకి 7వ నెల గర్భవతి. భర్త ఒక దేవా స్థానములో ఆ సన్నాయి వాయిస్తూ వాళ్ళు ఏదో జీతం ఇస్తుంటే దాని ద్వారా కుటుంబ పోషణ జరుగుతుంది. వారు ఈ షేవింగ్ కటింగ్ చేసే కమ్యూనిటీకి చెందినవారు.
ఆ యొక్క మేళం వాయించడానికి ఆ దేవస్థానంలోనికి వెళతాడు. మిగిలిన సమయంలో ఈ కట్టింగులు అవి చేస్తుంటాడు. ఏదో షాపు స్థాయి కాదు, ఇంటింటికి వెళ్ళి ఆ స్థాయి. అయితే ఆ వ్యక్తి ఏదైనా అయ్యా మనం ఇలాగ ఏదైనా చేయాలి కదా, సభలు జరుగుతున్నాయి అంటే విని సహకరించే వ్యక్తి అయితే కాదు, అంగీకరించే వ్యక్తి కాదు. అయితే ఆ యొక్క 7వ నెల నుంచి ఆమె ఒక తీర్మానం చేసుకుంది. నా సంతానం ఆశీర్వాదకరముగా ఉండాలంటే నన్ను ఏ విధముగానైనా వాడుకో ప్రభువా, ఏ విధముగానైనా వాడుకో ప్రభువా. ఆమెకు తెలిసిన వారందరికీ చెప్పింది, అమ్మ మీకు కారం కొట్టాలన్నా నన్ను పిలవండి, బియ్యం ఇసరాలన్నా నన్ను పిలవండి. దేవునికి స్తోత్రం. కారము కొడితే డబ్బులు ఇస్తున్నారు, బియ్యం ఇసిరితే బియ్యం ఇస్తున్నారు. ఆ విధముగా అవన్నీ సమకూర్చి 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 దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆ యొక్క సభలకు అవన్నీ పంపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవ సేవకునికి తెలుసు ఏ కుటుంబము, ఏ యొక్క విశ్వాసి పరిస్థితి ఏమిటని. దేవునికి స్తోత్రం. ఇంకెవరికి తెలియకపోవచ్చు, కానీ దైవ సేవకుని తెలుసు ఎవరి మనస్సు ఏ విధమైనదని. ఆ దైవ సేవకులు ఆ యొక్క కానుకలను చూసి కళ్ళతో నీరు కార్చుకుంటూ చేతులెత్తి ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. ఆ మీటింగ్కి లారీ బియ్యం పంపిన వారు ఉండొచ్చు, లక్షల రూపాయలు ధనం ఇచ్చిన వారు ఉండొచ్చు. ఆటంకాల మధ్యలో, దరిద్రత మధ్యలో, పేదరికములో, అవకాశము లేకపోయినా అయ్యా నీవు నాకు అనుగ్రహించిన పరిచర్యలో నేను నమ్మకస్తునిగా, నేను నమ్మకస్తురాలుగా ఉండాలి. ఎందుకనంటే ఆ సహోదరి విశ్వసించిందంటే పరలోక రాజ్యములో అందరూ చేర్చబడలేరు, నమ్మకస్తులు మాత్రమే. ఎవరమ్మా? నమ్మకస్తులు మాత్రమే. ఆ వాక్యాన్ని విశ్వసించినదై నా ప్రియ దేవుని బిడ్డలరా, ఆ కార్యము ఆ సహోదరి చేస్తే నా ప్రియ దేవుని బిడ్డలరా, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ యొక్క బిడ్డ గురించి సాక్ష్యం చెప్తూ ఉంది. ఈరోజు నా భర్త బయటికి వెళ్ళకోకుండా, మా కుటుంబము ఇంటిలో కాలు బయట పెట్టుకోకుండా ఇప్పుడు మేము రాజమండ్రిలోనే ఉంటున్నాం, ఇప్పుడు మేము పట్టణములోనే ఉంటున్నాం. ఈరోజు నా బిడ్డ లక్షల రూపాయలు జీతము సంపాదించటానికి ఆ దినాలలో నేను విత్తనము విత్తాను. ఆ రోజు నన్ను వాడుకున్నాడు, ఈరోజు నా బిడ్డను వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నా దేవుని వాక్యం ఈ రాత్రి చెప్తుంది, దేవుడు నీకు అప్పగించిన దానిలో నీవు నమ్మకస్తురాలిగా, నమ్మకస్తునిగా నీ జీవితాన్ని కొనసాగించినట్లయితే నీకు ఈ భూమి సొంతము కాదు, ఈ గృహము సొంతము కాదు, నీవు కలిగి ఉన్నది ఏది నీ సొంతము కాదు. నీ సొంతము పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యములో, ఆ బంగారు పట్టణములో నువ్వు ప్రవేశించు నిమిత్తము, అందులో నువ్వు జీవించు నిమిత్తము, అందులోనికి నువ్వు ప్రవేశించాలంటే నీవు నమ్మకస్తునిగా, నమ్మకస్తురాలుగా నీకు అప్పగించిన పరిచర్య ఏ ఒక్కరు కూడా
సామాన్యమైన వ్యక్తులు కాదు. ఒక్కొక్కరు, ప్రతి ఒక్కరు ఘనమైన వారే, ఘనమైన వారే, ఘనమైన వారే. ఘనహీనులు ఎవరు లేనే లేరు. కానీ దేవుడు నీకు అప్పగించిన దానిని నువ్వు చేయగలగాలి. పాట పాడగలిగిన కృపను ఇస్తే, అయ్యా నన్ను ఈ వారములో వాడుకో, ఈ దినము వాడుకో. వాయిద్యము వాయించగలిగిన కృపనిస్తే, అయ్యా నన్ను వాడుకో, అయ్యా నన్ను వాడుకో. నువ్వేదైనా చేయగలిగినది ఉంటే, లేకపోతే కన్నీటి ప్రార్థన నువ్వు చేయగలిగితే, అయ్యా నన్ను ఆ విధముగానైనా వాడుకో, ఏ విధము చేతనైనా నన్ను వాడుకో ప్రభువా. ఏ విధముగానైనా అయా నీ సన్నిధిలో నమ్మకమైన వ్యక్తిగా, నమ్మకమైన పాత్రగా నన్ను వాడుకో ప్రభువా, వాడుకో ప్రభువా, వాడుకో ప్రభువా, వాడుకో యేసయ్యా. నీ కాడి అందరూ వాడుకో యేసయ్యా, నీ కాడి నే మోస్తా. వాడుకో యేసయ్యా, నీ కాడి నే మోస్తా. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. వాడుకో యేసయ్యా, నీ కాడి మోస్తా. వాడుకో యేసయ్యా, నీ కాడి నే మోస్తా. వాడుకో యేసయ్యా, నీ కాడి నే మోస్తా. వాడుకో నీ కాడి నే మోస్తా. నీవిచ్చిన యౌవన బలము నిర్వీణ్యం కాకముందే నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముందే. నీవిచ్చిన యౌవన బలము నిర్వీణ్యం కాకముందే నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముందే. వాడుకో యేసయ్యా, నీ కాడి నే మోస్తా. వాడుకో యేసయ్యా, నీ కాడి నే మోస్తా. వాడిపోక ముందే నన్ను వాడుకో. అవునయ్యా, వద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో. వాడిపోక ముందే నన్ను వాడుకో. పొద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో. నీవిచ్చిన జీవితానికి ఎలుగులింక పోకముందే నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే. నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే. వాడుకో యేసయ్యా, అయ్యా, నీ కాడి నే మోస్తా. వాడుకో యేసయ్యా, నీ కాడి నే మోస్తా. నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడక ముందే
నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడక ముందే నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే వాడుకో యేసయ్యా నీ కాడి నేమో అవునయ్యా వాడుకో యేసయ్యా నీ కాడి నేమోస్తా నీవిచ్చిన ఆరోగ్యం ఆవిరిగా మారకముందే నాకున్న అవకాశం చేజారిపోకముందే నీవిచ్చిన ఆరోగ్యం ఆవిరిగా మారకముందే నాకిచ్చిన అవకాశం చేజారిపోకముందే వాడుకో యేసయ్యా అయ్యా. నీ కాడి నే మోస్తా వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా వాడిపోకముందే నన్ను వాడుకో పొద్దు వాడిపోకముందే నన్ను వాడుకో. అయ్యా నీ సన్నిధిలో నమ్మకమైన వ్యక్తిగా, అయ్యా నీ సన్నిధిలో నమ్మకమైన వ్యక్తిగా, అయ్యా నన్ను వాడుకో ప్రభువా, అయ్యా నన్ను వాడుకో ప్రభువా, అయ్యా నన్ను వాడుకో ప్రభువా, అయ్యా నన్ను వాడుకో ప్రభువా, దైవమా నన్ను వాడుకో ప్రభువా, అయ్యా దైవమా నన్ను వాడుకో ప్రభువా, అయ్యా నన్ను వాడుకో, అయ్యా నన్ను వాడుకో ప్రభువా, అయ్యా నన్ను వాడుకో ప్రభువా, అయ్యా నన్ను వాడుకో ప్రభువా, దైవమా నన్ను వాడుకో ప్రభువా, అయ్యా నన్ను వాడుకో ప్రభువా, దైవమా నన్ను వాడుకో ప్రభువా. అయ్యా నన్ను వాడుకో ప్రభువా, అయ్యా నన్ను వాడుకో ప్రభువా, అయ్యా నమ్మకమైన వ్యక్తిగా వాడుకో ప్రభువా. అయ్యా తండ్రి, అయ్యా తనతో కూడా ఉండువారు ఏర్పరచబడిన వారు, వారు నమ్మకస్తులై ఉన్నారని లేఖనాలు చెప్తుంది. ఆ నమ్మకస్తులలో నేను కూడా ఉండాలయ్యా. ఆ నమ్మకస్తుల వలె నన్ను వాడుకో, నా కుటుంబాన్ని వాడుకో ప్రభువా. ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నీకు స్తోత్రం చెల్లించుచున్నాం ప్రభు. ఈ రాత్రి వేళ సమయంలో ఈ కనిపెట్టి కూడిక ప్రభువా, నీ నా మహిమార్థములో తండ్రి మీరు జరిగించుకుంటూ మీరు వచ్చారు. ఆశీర్వాదకరంగా దీవెనికరంగా మీరు జరిగించారయ్యా. అందరిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు అధ్యక్షులు వహించి ఆశీర్వాదకరంగా మీరు జరిగించిన విధానం కొరకు నీకు స్తోత్రం ప్రభు. నీ దాసుల్ని ఒక ప్రత్యేకమైన రీతిగా మీరు బలపరిచి అభిషేకించి ఆత్మపూరుడా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం అయ్యా. నా నాటికి దినదినము మునిపెన్నడి వినిన వాక్కుల చేతనైనా మమ్మల్ని ఎంతగానో హెచ్చరిస్తున్నారు, సరిచేస్తున్నారు, మాతో మీరు మాట్లాడుతున్నారు ప్రభా. అయ్యా కానీ నేను మాట చాలా నిర్లక్ష్యం కలిగి ఉంటున్నాం.
మందిరం పట్ల, ప్రార్థన పట్ల, మందిరం పట్ల, పరిచర్య పట్ల అన్ని విషయాల్లో నిర్లక్ష్యం కలిగి మేము జీవిస్తున్నామేమో ప్రభువా అని స్తోత్రం నాయన. మరి ఈ వాక్యానికైనా మారు మనసు కలిగి ఈ దినం మొదలుకొని ప్రభువా నమ్మకమైన వాడిగా, నమ్మకమైన దానిగా, నమ్మకమైన కుటుంబాలుగా మేము ఉండాలయ్యా. అందును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, లోకంలో ఉన్న వానికంటే నువ్వు గొప్పవాడివి కదా. ఈ దినాన్ని ఎంతోమంది లోకానికి ఇస్తున్న ఆశలు, లోకానికి ఇస్తున్న ఆర్భటాన్ని, అయ్యా లోకానికి ఇస్తున్న సంతోషానికి బానిస అవుతున్నారు. కానీ ప్రభువా ఒక దైవికమైన అభిషేకం పొంది, ఒక దైవికంగా, ఒక నమ్మకమైన అయ్యా వానిగా జీవించడానికి ఇష్టపడలేని బ్రతుకుల్లో మేము బ్రతుకుచున్నామేమో కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నిన్ను కాదని నీకు వేరే మేమేమి చేయలేము ప్రభువా. ఈ స్థితిలో మేము ఉన్నామంటే, ఇంకా నీ సన్నిధిలో మేము బ్రతికున్నామంటే ప్రభువా ప్రతి విషయంలో కంటికి రెప్పవలే మీరు కాపాడుతున్నారయ్యా. ఎన్నో రోగాలు వచ్చినప్పటికీ, ఎన్నో ప్రమాదాలు జరిగినప్పటికీ, ఎన్నోసార్లు మా హృదయాలు గాయపరచబడినప్పటికీ, ఎన్నోసార్లు దుఃఖ సముద్రంలో మునిగిపోయి తండ్రి తేలలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నాయన అవి మమ్మల్ని కాపాడుతున్నావే నా ప్రభువా. నువ్వు చేసిన మేలు మర్చిపోగలుగుతున్నామా? నువ్వు చేసిన ఉపకారాలు మర్చిపోగలుగుతున్నామా? అటు జీవితాలు మేము జీవిస్తున్నామా? అటు జీవితాలు మాకు వద్దయ్యా. నమ్మకమైన వారిగా ఈ దినం మొదలుకొని అయ్యా ప్రతి ప్రార్థనలో, అయ్యా ప్రతి పరిచర్యలో ప్రభువా నీ సన్నిధిలో మేము ఎదగేటట్టు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ దాసులు చక్కగా మీరు మాట్లాడి ఉన్నారయ్యా. అయ్యా నీకు స్తోత్రం ప్రభువా. ఈ వాక్యానికి ఇంకా మేము మారు మనసు కలిగి ఆత్మీయతలో ఎదిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చాలామంది శనివారం ప్రార్థనకు దూరం అయిపోతున్నారు అయ్యా. చాలామంది ప్రభువా లోకానికి ఉన్న ఆశలకు ప్రభువా దైవికంగా, నమ్మకంగా, సాక్షులుగా జీవించలేకపోతున్నారయ్యా. ఎవరు శ్రమల పాలు కాకూడదు, ఎవరు శోధన పాలు కాకూడదు, ఎవరు బలహీనంగా కాకూడదు అయ్యా. ఈ శనివారం పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ప్రతి ఒక్కరిని అయ్యా మీరు మాట్లాడి ఉన్నారు, వారు విని ఉన్నారని విశ్వసిస్తున్నాం ప్రభువా. నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, నమ్మకమైన వానిగా నేను పాట పాడాలి, ప్రార్థించాలి, వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారమే ఉండాలని ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ఉన్నారని విశ్వసిస్తున్నాం ప్రభువా. రాని బిడ్డలో వచ్చేసిన వారిని సిద్ధపరచండి ప్రభువా. కుటుంబాలు నీ మందిరాలు ఉండటకు సహాయం చేయండి అయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఈ ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించినందుకు నీకు స్తోత్రం. ప్రార్థించి పాటలు పాడి ఈ కొడుకు లేక తండ్రి నాయన ప్రార్థించిన ప్రతి కుటుంబాన్ని ఒక్కొక్కరిని కృపతో జ్ఞాపకం చేసుకోమని, రేపు జరగబడుతున్న ఆరాధనలన్నీ ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడెల్లప్పుడు సదాకాలము సకల కోటి పరిశుద్ధులకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృప సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రేమ వందన.